గతంలో భట్టికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శాసనమండలిలో తన ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా అంటూ మండిపడ్డారు. కోకాపేటలో బీఆర్ఎస్ భవనానికి ఒక గత ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్ను ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని షబ్బీర్ అలీ కోరారు. మొత్తం సిస్టమ్ ని ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్ లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్ తో సహా మీకు మొత్తం అందజేస్తాను. ఆయన 2014 లో గవర్నమెంట్ వచ్చిన ఆయన ప్రభుత్వం 2 జూన్ కు తీసుకునగానే సేమ్ డే 2 జూన్ 2014 లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించిన సేమ్ డే. ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్ లో 5 years లో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేపించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్